పెన్షన్ల విషయంలో ఇవాళ పెన్షన్లు ఇంకొక 250 రూపాయలు చేరుస్తూ అంటే 3000 చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏడాది ఆలస్యంగా, ఏడాది క్రితమే అయిపోవాలి లెక్క ప్రకారం, ఏడాది ఆలస్యంగా 3000 చేస్తూ ఇవాళ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనే కార్యక్రమాన్ని కాకినాడలో చేశారు. అయితే ఈ చేసినప్పుడు ఆయన చాలా రకాల ఇవి చెప్పారు, విమర్శలు, రాజకీయ విమర్శలు, అది ఇది అంతా ఉండొచ్చు. కానీ దాదాపు 10 లక్షల పెన్షన్లు ప్రతి నెల లబ్ధిదారులు లేకుండా, లేకపోతే లబ్ధిదారులు ఉన్నా, అర్హులైన లబ్ధిదారులు ఉన్నా వాళ్ళకి చేరకుండా 10 లక్షల పెన్షన్లు ఇవ్వడం లేదు. లెక్కల్లో చూపిస్తున్నారు కానీ జనానికి మాత్రం 10 లక్షలకు వెళ్ళడం లేదు. 66 లక్షలు ఇచ్చినట్టుగా ప్రకటనలు లేకపోతే పబ్లిసిటీ ప్రసంగాలు బ్రహ్మాండంగా చేస్తున్నారు కానీ అధికారికంగా ఇస్తున్నవి 55 లక్షలు మాత్రమే అనేది ఇప్పుడు ప్రధానమైన ఆరోపణ. ఇది చిన్న మొత్తం కాదు. 10 లక్షల పెన్షన్లు అంటే దాదాపు 3,500 కోట్లు. 3,500 కోట్లు మరి సంవత్సరానికి మిస్యూజ్ అవుతోందా, స్కామ్ అంటే అవినీతి జరుగుతోందా, జరిగితే ఇవి ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? ప్రభుత్వం 65 లక్షలు చెప్పింది అని అంటే ఖచ్చితంగా అవి ప్రజలకు చేరాలి. చేరకుండా ప్రజలకేమో 55 లక్షలు చేరుతాయి, ప్రభుత్వం ఏమో 65 లక్షలు చెప్తోంది అని అంటే ఈ 10 లక్షల పెన్షన్ల తాలూకు సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళుతోంది అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒకవేళ ఇదే కనుక, ఈ ఆరోపణలే కనుక కరెక్ట్ అయితే ఇది చాలా పెద్ద స్కామ్. దీని మీద అండ్ గాది వెంకటేశ్వరరావు గారు జనసేన నుంచి, అండ్ తురగా శ్రీరామ్ గారు రాజకీయ విశ్లేషకులు వైజాగ్ నుంచి మనతో చర్చలో జాయిన్ అవుతున్నారు. శ్రీరామ్ గారు నమస్కారం. రైట్, ముందుగా వెంకటేశ్వర గారు, ఇది ఒక రకంగా మీరు బయటకు తీసిన స్కామ్ ఆరోపణలు మీరే చేశారు బలంగా. డిసెంబర్ 21 చేసిన ఆరోపణ, మీ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారు మీరు కూడా ఉన్నట్టున్నారు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో, నాకు గుర్తున్నంత వరకు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక మంత్రి అంటే ఏముందిలే, క్యాబినెట్ అయిపోయిన తర్వాత, క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత బ్రీఫింగ్ ఇస్తారు కదా, బ్రీఫింగ్ ఇచ్చిన మంత్రి ఏమో 55 లక్షలు పెన్షన్లు ఇస్తున్నట్టు మంత్రి చెప్పారు. కానీ 65 లక్షలు ఇస్తున్నట్టు, 65 ఇస్తున్నట్టేమో మీడియా ముందు చెప్పారు. క్యాబినెట్లోనేమో 55 మందికి పెన్షన్లను ఆమోదించారు. ఎందుకు ఇంత 10 లక్షల డిఫరెన్స్, ఎందుకు ఈ స్కామ్ ఏంటి అనేది మీరు బయటికి లాగిన ఒక అంశం. సో ఏంటి, మీరు దీన్ని ఎలా అనలైజ్ చేస్తున్నారు? మణికృష్ణ గారు, సార్ ప్యానెల్లో యాడ్ అయినటువంటి శ్రీరామ్ గారికి నమస్కారాలు. ఇప్పుడు దీంట్లో అప్పుడు మా నాయకుడు మనోహర్ గారు, మేము 3 days కొట్టి 4 days కొట్టి తప్పున ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి స్కీము వెనుక వాళ్ళు చేసినటువంటి స్కాముల్ని ప్రజలకందరికీ తెలియపరచడం కోసం రెగ్యులర్గా 2 రోజులకి 3 రోజులకి ప్రెస్ మీట్లు పెట్టి ప్రతి అంశం మీద చాలా అంశాలు చెప్పాం. ఈ పెన్షన్లో ఒకటి, గేదెలు కొనే కార్యక్రమం ఏంటి, పాల వెల్లు ఏంటి, ఇట్లా రకరకాలు ఇప్పటి వరకు దాదాపు 8 మీద చెప్పాము. మనకు అంత టైం లేదు కాబట్టి దీని మీద వరకు కన్ఫైన్ అవుతాను. ఖచ్చితంగా అప్పుడు వాళ్ళు చెప్పింది బయటకు వచ్చి ప్రకటించింది 65 లక్షలను ప్రకటించారు. ఇవాళ చూడండి, ఇవాళ పేపర్లో ఇవాళ ఈయన నొక్కాడు కదా, మళ్ళా ఇవాళ నొక్కిన దాంట్లో 66.34 లక్షలు ఇవాళ కొత్త సంఖ్య వచ్చింది. ఇవాళ 66.34 లక్షల మందికి ఇస్తున్నట్టుగా ఇవాళ చెప్పాడు. అంటే మళ్ళా ఇప్పుడు దాదాపుగా అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం 12 లక్షల వ్యత్యాసం కనిపిస్తుంది ఎట్లా లెక్కేసుకుంటే. అంటే వీళ్ళు సంవత్సరానికి నొక్కుడు ఎంత అండి? వీళ్ళు దాదాపు 3,800 కోట్ల చిల్లర, 3,800 కోట్ల చిల్లర వీళ్ళు చేస్తున్నటువంటి స్కామ్. దీంట్లో ఓన్లీ పెన్షన్లోనే, ఏది మీ బిడ్డ లేదంటే కొంతమందికి అన్న, కొంతమందికి తమ్ముడు, రకరకాలు కదా.
ఎందుకంటే దాదాపు ఈ పెన్షన్లు అనేది 8 కేటగిరీలు అండి మనకు వచ్చేది. అవును, 8 కేటగిరీల వాళ్ళకి ఇస్తారు. ఎవరు వీళ్ళు మొత్తం కూడా ఇవంతా కూడా ఇచ్చేది. ఆ 8 కేటగిరీల వాళ్ళకి పాపం ఒకరికి ఏమైనా మనవడు, ఒకరికి ఏమైనా బిడ్డ, ఒకరికి ఏమైనా అన్న, ఒకరికి ఏమైనా తమ్ముడు కదా, ఇన్ని రకాల క్యారెక్టర్లు పోషిస్తున్నటువంటి ఈ వ్యక్తి వాళ్ళ మీద కూడా అసలు తినటానికి పెన్షన్ ఎవరికి ఇచ్చేది? సామాజిక పెన్షన్ ఎవరికండి ఇచ్చేది? మనం పాపం బ్రతకడానికి ఏదో ఒక పూటన్నా తినడానికి తిండి లేనటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి పెన్షన్ సొమ్ము నుంచి కూడా ఆ పేరుతో కూడా సంవత్సరానికి దాదాపు ఎట్లా లెక్కేసుకుంటే ఉజ్జాయింపురా 3,500 నుంచి 4,000 కోట్ల వరకు స్కామ్ చేసే ఈ పెద్ద మనిషి ఇవాళ ఏం చెప్తాడండి? అక్కడ కాకినాడలో ఇవాళ నొక్కిన తర్వాత ఇప్పుడు మనం మీకు తెలిసినా కానీ మేము చెప్పేది కానీ ప్రతి నొక్కుడులోనూ కూడా ఆ నొక్కుడు వెనక్కి వస్తుందిరా బాబు, ముందుకెళ్ళట్లేదని చెప్తున్నాం మేము. వాస్తవం ప్రజలు తెలుసుకోండి అని చెప్తున్నాం. ఎంతసేపు ఉన్నాయి అక్కడికి వచ్చేసి నేను నొక్కేశాను, నా ఏలంతా అరిగిపోయింది, నా ఏలు అరిగిపోయింది కాబట్టి నాకు సింపతి చూపించండి అని చెప్పేసి బాగా కళ్ళబొల్లి మాటలు చెప్పే ఈ ముఖ్యమంత్రి గారు లేదా నొక్కేశాను, మీ బిడ్డ నొక్కేశాడని చెప్పేసేసి వెనకేసుకున్నటువంటి సొమ్మును పక్కన పెట్టి మార్పు కనిపిస్తుందంటే ఈయన వెళ్ళే ప్రతి ఊరిలో కూడా అంట పెద్ద ఎత్తున మార్పు కనిపిస్తుందంట. అది మాకు అర్థం కాలేదు అసలు. ఎక్కడ చూస్తున్నాడు ఈయన? ఏ ఊరు పోయినా కానీ హెలికాప్టర్లోంచి దిగిన దగ్గర నుంచి పట్టాలు అడ్డం పెట్టుకోవటం, బారికేడ్లు కట్టుకోవటం, బస్సు ఎక్కటం, బస్సులో నుంచి ఆ బారికేడ్లలో నుంచి ఆ పట్టాల మధ్యన సభాస్థలికి వెళ్ళటం. ఏ ఊరు చూసాడో పాప మీరు నాకు అర్థం కాదు అసలు. మార్పు కనిపిస్తుంది, ప్రతి ఊరిలోనూ మార్పు కనిపించింది, పెద్ద ఎత్తున మీటింగ్ చెప్తున్నాడు. అసలు ఏ ఊరు చూసాడు ఈయన ఇంతవరకు? గెలిచిన తర్వాత ఈ ఒక్క ఊరికి వచ్చి చూశానని చెప్పానండి. మొన్న విచిత్రంగా మాకు బాపట్లలో కూడా రైతులకు మన అకాల వర్షాలకి రైతులందరూ కూడా ఇబ్బంది పడిపోయి పొలాలందరూ నాశనం అయిపోతే ఆ పరామర్శ కూడా ఎట్లా వచ్చాడు చూసారండి. కొత్తగా హైవే వేశారు, ఒంగోలు టు కాకినాడ హైవే ఉంది. ఆ హైవే మీద పొలం దగ్గర చుట్టూతో కట్టారు పట్టాలు, పైన ఒక టెంట్ వేశారు, ఒక స్టేజీ కట్టారు. ఈయన బస్సులో పాపం అక్కడికి వచ్చాడు, ఆ స్టేజీ ఎక్కాడు, ఆ స్టేజీ మీద నుంచి ప్రసంగం చెప్పినట్టుగా చూశాడు. ఎదురుగా కూడా అడ్డం కట్టేశారు, అసలు పొలానికి కూడా అడ్డం కట్టారు. పాపం సూటు పొట్టేసుకున్నటువంటి కలెక్టర్లు ఏమైనా కంకిలు తీసుకొచ్చి ఈరోజు చూపిస్తున్నారు. అంతగా తిరిగే ముఖ్యమంత్రి గారి కంటే ఎక్కడ మార్పు కనిపించిందంట. అది మాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అసలు. అంటే ప్రజల్ని ఏ రకం ఇంకా కూడా దగ్గరకు వచ్చేసినా కానీ ప్రజలకి ఇంకా ఏదో వాళ్ళు ఎవరో రాసిస్తున్నారు పాపం, తాడేపల్లిలో కానీ ఎవరిని పెట్టుకున్నారంట రాసి ఇవ్వడానికి. ఆ రాసి ఇచ్చిందని తీసుకొచ్చి చదువుతాడు కదా. చిక్కటి అనేది చక్కటి చిరునవ్వు ఉంటాం మనం. మరి చిక్కటి చిరునవ్వు ఏడ నుంచి వచ్చిందో ఆ తెలుగు పండిట్లు ఎవరికైనా అర్థం కాదు. తెలుగు మీడియం ఆయన చిరునవ్వులు చిక్కగా ఉంటాయని, ఆయనకి ప్రజల చిరునవ్వులు చిక్కగా కనబడాలని రాసి ఆయనకి అలా అనిపించిందేమో. అది ఓకే, అది సరే, అవన్నీ చాలా ఉంటాయి. కానీ ఒక్క నిమిషం, ఎంత పెద్ద ఎత్తున చూడండి, ఎంత పెద్ద ఎత్తున స్కామ్లు జరుగుతుందో. ఎందుకంటే ఈయన నొక్కేటటువంటి నొక్కుడులో అదే ఒక్క నిమిషం వెంకటేశ్వర, ఇది మామూలు విషయం కాదు. మామూలుగా కాంట్రాక్ట్ వర్క్స్ లేదా కన్స్ట్రక్షన్ వర్క్స్, ఇసుక క్వారీలు, లిక్కరు, ఇటువంటి వాటిల్లో స్కాములు ఉంటాయి, అవి చూసాం. ఇది వెల్ఫేర్ స్కీమ్, వీటిల్లో స్కాములు ఉండవని అనుకోలేము. కానీ ఏదో ఒకటి అరా మిస్యూజ్ అవ్వడమో లేకపోతే అనర్హులకి ఇవ్వడమో జరుగుతాయి. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు ఉదాహరణకు ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళు స్కామ్ జరిగింది. ఎలా ఒక లబ్ధిదారుడికి 2 ఇళ్ళు ఇవ్వడం, 3 ఇళ్ళు ఇవ్వడం. నాకు తెలిసిన అప్పట్లో ఉన్న ఒక మంత్రి గారు మా వరంగల్లో 4 ఇళ్ళు శాంక్షన్ చేసుకుని ఆఫీసు కట్టుకున్నాడు. అట్లా కొన్ని జరుగుతాయి. బట్ హియర్ 10 లక్షలకు పైగా పెన్షన్లు మిస్యూజ్ అయిందని ఆరోపణ రావడం అనేది అసలు ఇది ప్రభుత్వానికి ఇది ప్రూవ్ అయితే ఒక్క నిమిషం కూడా ప్రభుత్వంకు అక్కడ అధికారంలో ఉండడానికి వీల్లేదు. ప్రూవ్ అయితే ప్రభుత్వం చేయించుకుంటుంది. చెప్పింది ప్రూవ్డ్ ఫ్యాక్ట్, నేను కాదనట్లేదు సార్. దయచేసి ఒక్క మాట, ఇప్పుడు నేను లైవ్ లో వెంకటేశ్వర గారు ఒక్క మాట, నేను కాదు అనడంలా. మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, చెప్పారు మన నాదెల మనోహర్ గారు చెప్పారు. మంత్రి ఏం చెప్పాడు ఆ రోజు? క్యాబినెట్లోనేమో 55 లక్షలకి అప్రూవ్ అయింది, ఈయన బయటకు వచ్చి 65 లక్షలు పెన్షన్లు ఇస్తున్నామని చెప్పాడు. అక్కడే క్యాబినెట్ అయిన వెంటనే. సో
సో ఈ 10 లక్షల్ని వీళ్ళు ఎక్కడ మాయ చేస్తున్నారు అనేది ఇప్పుడు మనకు తెలియాలి. ఒక్క నిమిషం పట్టాభి గారు చెప్పండి. వికి గారు, ఈ పెన్షన్లకు సంబంధించి సరే జనసేన పార్టీ తరఫున వారి పిఏసీ చైర్మన్ మనోహర్ గారు ఆ 10 లక్షలు వ్యత్యాసం అంటే బయట ప్రకటించిన దానికి కేబినెట్ లో వాళ్ళు ఆమోదించిన దానికి సంబంధించిన వ్యత్యాసం, దానివల్ల దాదాపుగా 3,513 కోట్ల రూపాయలు తేడా వస్తుంది. పెన్షన్ల పేరుతో వీళ్ళు పక్కదారి పట్టిస్తా ఉన్నారని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు నేను లైవ్ లో ఈ పెన్షన్లకు సంబంధించి ఎంత పచ్చి మోసం జరుగుతోందో, ఇవాళ కాకినాడలో జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలు ఎంత పచ్చి అబద్ధాలో నేను లైవ్ లోనే ప్రూవ్ చేస్తా. వికే గారు మీరు కూడా మీ ఫోన్ తీసుకోండి. మీ ఫోన్ తీసుకుని దయచేసి డిబేట్ చూస్తున్న వారందరూ స్మార్ట్ ఫోన్ ఉంటుంది కాబట్టి మీ ఫోన్లో గూగుల్లో వైఎస్ఆర్ పెన్షన్ కానుక అని టైప్ చేయండి. సార్ వికే గారు మీరు ఏమనుకోకుండా ఒకసారి టైప్ చేయండి సార్, ఇవాళ ఇది చాలా అవసరం, ప్రజలకు తెలియాలి. గూగుల్లో వైఎస్ఆర్ పెన్షన్ కానుక అని ఒకసారి టైప్ చేయండి. అంటే ఈ ముఖ్యమంత్రి ఎంత ఫ్రాడో మనం ప్రూవ్ చేద్దాం ఇవాళ. వైఎస్ఆర్ పెన్షన్ కానుక అని టైప్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ కనపడింది కదా, గూగుల్లో టైప్ చేస్తే అందరూ కూడా దయచేసి టైప్ చేయండి సార్. చెప్పండి. వైఎస్ఆర్ పెన్షన్ కానుక అది వెబ్సైట్, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసింటే మీకు మన జగనన్న చిక్కటి చిరునవ్వుతో ఫోటో కనపడింది కదా, వైఎస్ఆర్ పెన్షన్ కానుక అని ఓపెన్ అయింది. ఆ పైన 3 గీతలు ఉంటాయండి, మెనూ 3 గీతలు ఉంటాయి. ఆ 3 గీతలని క్లిక్ చేయండి. కనపడిందా 3 గీతలు? 3 గీతలు క్లిక్ చేస్తే మీకు మెనూ వస్తుంది. దానిలో డిస్బర్స్డ్ దిస్ మంత్ అని ఆప్షన్ ఉంటుంది సార్. డిస్బర్స్డ్ దిస్ మంత్ అన్న ఆప్షన్ ని దయచేసి అందరూ క్లిక్ చేయండి. డిస్బర్స్డ్ దిస్ మంత్ నొక్కారా వికే గారు? నొక్కుతున్నానండి. నొక్కుడు అలవాటు మాకు కూడా అలవాటు చేస్తున్నారా నొక్కుడు? మాకు ఎందుకండి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీరు నేర్చుకోండి, మాకు ఎందుకండి. డిస్బర్స్డ్ దిస్ మంత్ 66,34,34,000 ఎంత కనపడుతుంది? 742. కింద పక్కన చూడండి ఎంత ఫిగర్ ఉంది. మొత్తం మీరు చదువుతున్నారు, అది మొత్తం 66 లక్షలు చూపిస్తే ఎంత డిస్బర్స్మెంట్ అయింది? 9,47,640. కింద టోటల్ చదవండి సార్. 9,47,644 సార్. 66 లక్షలకి వీళ్ళు ఇచ్చింది ఎంతమందికి సార్? 9,50,000 అనుకోండి. అంటే 50 లక్షలు. 9,50,000 అంటే కదా అందరికి. ఈయన గారు ఏం చెప్తున్నారు? 1వ తేదీన టంచనగా మేము పింఛన్లు ఇచ్చేస్తున్నాం అని చెప్పాడు. అక్కడ మీకు ఇంకోటి చూపిస్తా వికే గారు. కాకినాడ జిల్లా చూడండి సార్. ఏ జిల్లాలో అయితే ముఖ్యమంత్రి బటన్ నొక్కాడో ఆ జిల్లా చూడండి మీరు. కాకినాడ జిల్లా ఎన్నున్నాయి? 2,84,508 పెన్షన్లుంటే ఇచ్చింది గుండు 0. అవును అవును. కనపడిందా గుండు 0? కనపడింది. కాబట్టి ఈ ముఖ్యమంత్రి ఎంత ఫ్రాడో ఇది ఆన్లైన్ డాష్ బోర్డ్ అండి. కాకినాడ వెళ్ళి బటన్ నొక్కితే ఇప్పటి వరకు ఒక్కడికి ఎవలా పెన్షన్, అక్కడ ఒక్కడికి ఎవలా. ఏంటా నువ్వు బటన్ నొక్కేది జగన్ రెడ్డి? ఇవాళ నీ ఓన్ వెబ్సైట్ ఇది. డాష్ బోర్డ్ అప్డేటెడ్ ఎట్ 8:10 PM 8 గంటల 10 నిమిషాలకి అప్డేట్ అయిన డాష్ బోర్డ్ వీకే గారు కదండి. టైం కూడా వేశారు అక్కడ. ఇప్పుడే నువ్వు 66 లక్షల మందికి పెన్షన్ 66 లక్షల పెన్షన్లు ఇస్తున్నానని చెప్పి నువ్వు ఈ రోజు సాయంత్రం 8 గంటల 10 నిమిషాల వరకు నువ్వు కనీసం 10 లక్షలు కూడా ఇవ్వలా. నువ్వు ఏ జిల్లాలో అయితే బటన్ నొక్కావో కాకినాడలో ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదయ్యా. నేను ఇవాళ లైవ్ డిబేట్ లో ప్రూవ్ చేశా. ఇంతకంటే ఏం కావాలి వీకే గారు? ఇంతకంటే 420 ప్రభుత్వం ఏమైనా ఉంటుందా? ఈయన గారు చెప్పే ప్రసంగాలకి వాస్తవాలకి ఎంత తేడా ఉందో చూడండి. దయచేసి వాళ్ళ రాష్ట్రంలో కొన్ని లక్షల కోట్ల మంది డిబేట్ చూస్తారు. అందరూ వెళ్ళండి, మీరందరూ కూడా వైఎస్ఆర్ పెన్షన్ కానుక వెబ్సైట్లోకి వెళ్ళండి, డాష్ బోర్డు చూడండి. జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్ద 420 తెలుసుకోండి.
ఇవాళ చెప్పేవన్నీ కూడా పచ్చి అబద్ధాలు, నొక్కేవన్నీ కూడా ఉత్తుత్తి బటన్లు అని ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి వికే గారు? గతంలో వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు. ఎంతండి ఇచ్చే అమౌంట్ కూడా 1950 కోట్లు అంట. 1950 కోట్లకి వాళ్ళ సాయంత్రానికి కనీసం 250 కోట్లు కూడా ఇవ్వలేదు. వీళ్ళు ఏదో 70,000 కోట్లు ఇచ్చేసాం, 80,000 కోట్లు ఇచ్చేసాం అని మాట్లాడతారు. అని విచిత్రంగా 2014లో పటాబి గారు మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలా. విచిత్రంగా వాళ్ళే ఇచ్చుకున్నారు. మరి అంత గుడ్డిగా ఇచ్చుకున్నారా లేకపోతే ఎవరు చూస్తాడు అనుకున్నారో తెలియదు కానీ 14.3% మాత్రమే డిస్బర్స్మెంట్ వాళ్ళే ఇచ్చారు. పర్సంటేజ్ కూడా 14.3 ఓన్లీ. 14.3%. ఎక్కడ సార్ ఇంకా పెన్షన్లు ఎక్కడ సార్? ఇవాళ అవ్వాతాతలు ఇవాళ సూసైడ్లు చేసుకుని చనిపోతున్నారంటే ఎందుకు చనిపోరు సార్? వీళ్ళు చెప్తారు ప్రతి నెల 1వ తారీఖు ఉదయాన్నే అంట వాలంటీర్లు చిక్కటి చిరునవ్వుతో వెళ్ళి అవ్వాతాతలకు డబ్బులు పంచేస్తా ఉన్నారంట. ఎక్కడ పంచారా? ఇవాళ 3వ తేదీ రాత్రి నడుస్తూ ఉంది, 9 అయింది, 14%. ఎంతమందికి ఎగ్గొడతా ఉన్నావా నువ్వు లెక్కన? రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది అవ్వాతాతలను ఏడిపిస్తా ఉన్నాయా? ఇదిగోండి ఈ వార్తలు వికే గారు. పింఛను పోయింది, ఆకలి చంపేసింది. పింఛను పోయింది, ఆకలి చంపేసింది అని చెప్పి ఒక వృద్ధుడు ఒక యొక్క దీనగాథ హెడ్లైన్. పింఛన్ కోసం తిరిగితే ప్రాణమే పోయింది. మస్తాన్ రావు అనే ఒక వ్యక్తి నగరం గ్రామానికి చెందినటువంటి మస్తాన్ రావు సచివాలయం ముందే ప్రాణాలు వదిలేశాడు సార్. తిరిగి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మొన్న ఒక అంధురాలు, ఒక బ్లైండ్ ఉమెన్, మనకు తెలుసు కదా వికే గారు, పింఛన్ పోయేసరికి ఆత్మహత్య చేసుకుంది సార్. ఇవాళ వాస్తవాలు ఈ రకంగా వాళ్ళ ఓన్ వెబ్సైట్ లోనే వాస్తవాలు ఈ రకంగా ఉంటే వృద్ధులు అంధులు ఆత్మహత్యలు చేసుకోక ఆకలి చావులతో చనిపోక ఏం చేస్తారు సార్? దగా చేస్తా ఉన్నాడు నిస్సిగ్గుగా. వృద్ధులను కూడా ఈ రకంగా దగా చేస్తా ఉన్నాడు. ఒక 2 ఫ్యాక్ట్స్ చెప్పి నేను ముగిస్తా వికే గారు. ఎందుకంటే గతంలో వీళ్ళు పదే టీడీపీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి వచ్చేసరికి ఈ రాష్ట్రంలో 34 లక్షల మందికే పెన్షన్లు ఇస్తా ఉంటే 2019 నాటికి ఆయన 54 లక్షలకు పెంచారు, 20 లక్షలు పెంచారు. 5 ఏళ్లలో 20 లక్షలు అదనంగా పెన్షన్లు ఇచ్చారు. అంతేకాకుండా నెలకి 1384 కోట్లు, 200 రూపాయలు ఉండే పెన్షన్ ని 10 రెట్లు పెంచి 2000 రూపాయలు చేశారు. కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు సార్? 3000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ఎక్కడోనంటే మేనిఫెస్టోలో పెంచుకుంటూ పోతానని ఒక లైన్ రాసిరండి. ఎంతమంది చూస్తారు సార్? చిన్న అక్షరాలతో ఏదో అడ్వర్టైజ్మెంట్ లో స్టార్ గుర్తు పెడతారు చూసారా, వేస్తారు. టీవీ 1 రూపాయికైనా వేస్తారు, పైన ఒక చిన్న స్టార్ నక్షత్రం గుర్తు పెడతారు. కిందకెళ్తే అసలు విషయం ఉంటుంది. ఈయన కూడా అంట పెన్షన్కి ఒక స్టార్ గుర్తు పెట్టాడంట. అది ప్రజలెవరూ చూసుకోలేదంట, అది ఆయన తప్పు కాదంట. 3000 రూపాయలు అధికారంలోకి ఇస్తానని చెప్పి ప్రతి ఒక్క పెన్షన్దారుడికి ఈయన జూన్ 2019లో 250 రూపాయలు పెంచాడు సార్. 2250 ఎప్పటి వరకు ఇచ్చాడు? జనవరి 2022 వరకు ముష్టి 250 రూపాయలు పెంచాడు సార్. దాదాపు 30 నెలల పాటు ఈయన గారు అదనంగా ఇచ్చింది కేవలం 250. మళ్ళీ జనవరి 2023కి ఇంకొక 250. అట్లా దాదాపుగా 31,500 రూపాయలు ప్రతి ఒక్క పెన్షన్దారుడికి ఎగ్గొట్టాడు జగన్మోహన్ రెడ్డి. 31,500 రూపాయలు అండి, 1 రూపాయి 2 రూపాయలు కాదు. ఆ లెక్కన 60 లక్షల మందికి లెక్కేస్తే 20,000 కోట్ల రూపాయలు తాను 3,000 రూపాయలు ఇస్తానని నమ్మించి రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులకి 20,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి. 2019లో 54 లక్షల మంది పెన్షనర్లకు మేము పెన్షన్ ఇస్తే వయసు తగ్గిస్తున్నానని చెప్పి 65 సంవత్సరాలని 60 సంవత్సరాలకు తగ్గిస్తున్నానని చెప్పి ఈయన అదనంగా యాడ్ చేసింది కేవలం 10 లక్షలు సార్. ఇప్పుడు వయో పరిమితి తగ్గిస్తే ఇంకా ఎంత పెరగాలి వికే గారు? మేము 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల మందికి అదనంగా ఇస్తే ఈయన వయో పరిమితి తగ్గించి మరి యాడ్ చేసింది 10 లక్షలు. దానిలో కూడా ఇవాళ మనం ఆన్లైన్లోనే ప్రూవ్ చేశాం కదా, కేవలం 14% ఇచ్చింది పెన్షన్లు, 10 లక్షలు కూడా ఇవ్వాల. కాబట్టి ఈ రకంగా పచ్చి మోసాలు చేస్తూ పచ్చి అబద్ధాలు చెప్తూ ఇవాళ ఓకదంపుడు ఉపన్యాసాలు ఇస్తా ఉన్నాడు. ఈయన ఉపన్యాసం ఇచ్చినటువంటి కాకినాడలో, ఈయన బటన్ నొక్కినటువంటి కాకినాడలో ఈ రోజు వరకు ఒక్క పెన్షన్ కూడా ఇవ్వాల.
నేను ఛాలెంజ్ ఇవాళ మనం ప్రూవ్ చేసాం. వీకే గారు ఏ బటన్ నొక్కాడు సార్? నువ్వు బటన్ నొక్కినటువంటి జిల్లాలోనే ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదా జగన్ రెడ్డి? నిన్ను 420 కాక ఏమనాలా జగన్ రెడ్డి? నీకంటే మోసగాడు ఇంకొకటి ఉంటాడా? ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకొని దయచేసి ఈ మోసాన్ని. రైట్. ఒక రకంగా ఇది ఒకటి బటన్ నొక్కగానే అందరి అకౌంట్లోకి ఆటోమేటిక్గా డబ్బులు వెళ్ళిపోవాలి. అది డిజిటల్ ట్రాన్సాక్షన్ అలాగే ఉంటుంది. ఆయన నొక్కాను చూసుకోండి అంటారు. ఇంత ముందు కూడా రైతులకు సంబంధించి రైతు భరోసా నిధులు అకౌంట్స్లో పడట్లేదు, బటన్ నొక్కిన తర్వాత 3 నెలలైనా 4 నెలలైనా 5 నెలలైనా ఇప్పటికీ చాలా మందికి పడలేదనే ఆరోపణలు ఒకవైపు వస్తూనే ఉన్నాయి. రైతులు గగ్గోలు పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ పెన్షన్లు మనం వ్యవహారం చూస్తేనేమో ఇలా. రెండోది 10 లక్షల పెన్షన్లు ఎక్కడ మాయమవుతున్నాయి అనేది మాత్రం వెరీ సీరియస్ ఇష్యూ. దీని మీద నెగ్గు తేలాల్సిన అవసరం ఉంది. అయితే ప్రభుత్వం అన్నా నిరూపించుకోవాలి, అది కరెక్ట్ కాదు, ఆరోపణ కరెక్ట్ కాదు అని ప్రభుత్వమైనా నిరూపించుకోవాలి, లేదా దానికి సంబంధించి విచారణకి విచారణ వేయాలని ప్రతిపక్షాలైనా పోరాడాలి. 10 లక్షల పెన్షన్లు 10 కాదు 12 లక్షలు ఇప్పుడు వచ్చిన కొత్త లెక్క ప్రకారం 12 లక్షల పెన్షన్లు మాయమవుతున్నాయంటే 3,800 కోట్లు సంవత్సరానికి ఎవరు జేబుల్లోకి వెళ్తున్నాయనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది. సంక్షేమంలో ప్రత్యేకించి పెన్షన్స్లో ఇలాంటి ఆరోపణలు గతంలో ఎన్నడూ విని ఉండలేదు. దీని మీద మనం షాకింగ్ ఇదే అనుకోవాలి. అంటే ఇప్పటి వరకు మీకున్న ఎక్స్పీరియన్స్లో కానీ మేము కానీ ఎక్కడా ఇలా పెన్షన్లు మాయమైన ఇది చూడాల. 1 కాదు 2 కాదు 12 లక్షల పెన్షన్లు. ఇప్పుడు వెంకటేశ్వర గారు చెప్తున్నది కానీ, నాదెళ్ల మనోహర్ గారు బయటపెట్టిన వ్యవహారాలు కానీ, వాస్తవానికి ఆ రోజు మంత్రి క్యాబినెట్లో ఇదైంది అయితే 55 లక్షలే, బయటకు వచ్చి చెప్పింది 65 లక్షలు. పేపర్ కటింగ్స్ కూడా ఉన్నాయి అప్పుడు మంత్రి గారు ఏం చెప్పారు అనేది. కానీ దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఫ్రాడ్, స్కామ్స్ కానీ అవినీతి కానీ ఏ రేంజ్లో ఉందనేది అర్థమవుతుందా? ఖచ్చితంగా ఇది షాకింగ్ న్యూస్ అండి. ఎందుకంటే జనరల్ గా ఏ ప్రభుత్వాల్లో కూడా ఇట్లా పెన్షన్లు వృద్ధులకి సంబంధించి కానీ వికలాంగులకు సంబంధించిన కానీ ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా ఎలాంటి పొరపాటు చేయరు. ఎందుకంటే ఆత్మహత్యా సదృశ్యం. ఒకవేళ ఇందులో కనుక ఏదైనా స్కామ్ జరిగితే అది ఆ ప్రభుత్వానికి ఆత్మహత్యా సదృశ్యం. ఇంకెంతకన్నా ఘోరం ఇంకోటి ఉండదు. సరే, ఇందాక మీరు అన్నట్టు రోడ్లు కాంట్రాక్టులు అవి వేరు, ఇవి పెన్షన్లు ఇవి సింపతితో ఇచ్చేవి. ఈ సింపతితో ఇచ్చే వాటిలో కూడా కక్కుర్తి పడితే ఇక అంతకన్నా ఘోరం ఉండదు. ముందుగా ఇద్దరు మిత్రుల్ని 2 పార్టీలని కూడా అభినందించాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇదే కావాలి, ప్రతిపక్షాలు చేయవలసిన పని ఇదే. ఏవైతే ప్రభుత్వం ఇట్లాంటి పనులు చేస్తుందో వాటిని బయట పెట్టడమే ఈ రోజు ప్రతిపక్షాలు గట్టిగా చేయవలసిన పని. ఈ రోజు మిత్రులిద్దరూ కూడా లైవ్ లో ఆ పని చేశారు. ఇద్దరిని కూడా అభినందించాలి. మేడిపండు చూడ మేలిపయ్యుండు, పొట్టవిచ్చి చూడ పురుగులు ఉండు అన్నట్లాగా పైకి చెప్పుకునేది చిక్కటి చిరునవ్వులు. ఈ చిక్కటి చిరునవ్వులు అనగాల ఎంత దారుణాలు దాగి ఉన్నాయి అనేది ఒక్కొక్కటి తెలుస్తుంటే అందరూ ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. కానీ ఇందులో వాళ్ళు చెప్పింది ఒకటి, ముందు అక్కడ యాక్సెప్టెన్స్ జరిగింది ఒకటి, కానీ బయటకు వచ్చి చెప్పింది ఒకటి ఉంటే ఏమైనా గొప్పల కోసం ఏమైనా చెప్పుకున్నారా? యాక్సెప్టెన్స్ జరిగింది వేరు, బయటకు వచ్చి చెప్పింది వేరు. మేము ఎక్కువ ఇస్తున్నామని చెప్పుకోవడానికి ఏమైనా చేశారా? నిజంగా అసలు ఈ ఫ్రాడ్ జరిగిందా? ఇది ఫ్రాడ్ కనుక పొరపాటున జరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే మామూలు ఎంక్వైరీలు సరిపోవు, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఎంక్వైరీలు ఎందుకు పనికిరావు. సో ఇట్లాంటి విషయాల్లో ఖచ్చితంగా సీరియస్ గా తీసుకుని కేంద్ర ప్రభుత్వం దీని మీద ఏంటి నిజం, ఒకవేళ జరిగితే మాత్రం కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిందే. తర్వాత మన మిత్రులు చెప్పినట్టు మన పట్టాభి గారు లైవ్ లో చెప్పినట్టు అసలు ఈ బటన్ నొక్కుడు వ్యవహారమే అసలు ఇదేదో పెద్ద అది సినిమా షూటింగ్ లాంటిది, ఇదే నిజంగా జరిగేదేం కాదు అది. అందువల్ల ఆయన నొక్కంగానే వచ్చేస్తాయి అనుకుంటే ఇంక అంతకన్నా భ్రమ లేదు. మామూలుగా అయితే రైతుల ఖాతాల్లోకి వెళ్ళాలి. వీళ్ళు మరి ఎక్కడికి పంపిస్తున్నారో అక్కడి నుంచి తీసుకుని మళ్ళీ వాలంటీర్లందరూ ఇంటింటికి వెళ్ళి పంచిపెట్టాలి. సో వాలంటీర్లు పంచిపెట్టాలంటే ఎక్కడికి పంపిస్తున్నారు? సచివాలయాలకి చేరలేదు అనమాట. ఇవన్నీ ఏవి కూడా చేరలేదు. ఈవెన్ కాకినాడలో 0 అంటే అంతకన్నా అక్కడే బటన్ నొక్కి ఈయన ముఖ్యమంత్రి గారు చెప్పుకునేది ఏంటండి, నేను ఒకే ఒక్క పని చేస్తున్నాను, నా పని బటన్ నొక్కడం, అది నేను సక్సెస్ఫుల్ గా చేస్తున్నాను, అందుకని నాకు 65% 70% నాకు మార్కులు పడుతున్నాయి, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఫెయిల్ అయిపోయారు, మీకు అందరూ 35, 25, 40
ఇట్లా ఉన్నాయి, అందుకని మిమ్మల్ని తీసేస్తానని చెప్పి ఎప్పటి నుంచో చెప్పి వాళ్ళకి సగం మందిని తీసేస్తున్నాడు ఆయన. వాళ్ళందరూ పాపం ఏ బటన్ నొక్కడానికైనా వాళ్ళకి అవకాశం ఉందా? ఏ బటన్ నొక్కడానికి అవకాశం లేదు. వేరే వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి నిధులేమో ముఖ్యమంత్రి గారు ఇవ్వరు. సో వాళ్ళు అసలు చేయడానికి కూడా ఏమీ లేదు. ఏమీ చేయడానికి అవకాశం లేని వాళ్ళందరినీ మీరు తప్పు చేశారని పక్కన పెడుతూ అసలు నేనే సక్సెస్ఫుల్ గా బటన్ నొక్కుతున్నానన్న ఈ ముఖ్యమంత్రి ఆ బటన్ నొక్కుల్లోనే ఇంత ఘోరంగా జరుగుతోంది. అసలు ఇంత డిలే జరుగుతోంది అంటే ఫెయిల్ అయింది ఎవరు? ఎమ్మెల్యేలు ఫెయిల్ అయ్యారా? ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయ్యారా? ఇది ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అంశం. ఆయనే చెప్పుకున్నాడు, నేను సక్సెస్ఫుల్ గా బటన్ నొక్కడం మాత్రమే జరుగుతోంది తప్ప నిధులు వెళ్ళట్లేదు. ఇవి 2-3 నెలల దాకా అసలు ఇప్పుడేంటి అసలు ఈయన రైతు భరోసా ఇస్తా అన్నప్పుడే ఆయన చెప్పింది ఒకటి, తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కూడా కలిపేసుకున్నాడు. ఇట్లా ప్రతి దగ్గర కూడా చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. దాంట్లో డైవర్షన్స్ ఇందాక మన పట్టాభి గారు చెప్పినట్టు స్టార్ గుర్తులు పెట్టి దీని అర్థం ఇది అని మనం మళ్ళీ చదువుకోవాలి దాన్ని. దీని అర్థం ముఖ్యమంత్రి గారు చెప్పే మాట ఇది, దీంట్లో అర్థం ఇది, దీంట్లో తాత్పర్యం ఇది అని మనం అందరం కూడా చూసుకోవాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు గొప్పగా చెప్తున్నారు, నేను ఇన్ని కార్యక్రమాలు చేశాను కాబట్టి ప్రతి ఊళ్ళోనూ కూడా నాకు ఏదో మార్పులు కనిపిస్తున్నాయి అంటున్నారు. నిజమే, నేను మన మిత్రులు ఒప్పుకోవట్లేదు కానీ నేనైతే ఒప్పుకుంటున్నా. మార్పులు ఖచ్చితంగా ప్రతి ఊళ్ళో ముఖ్యమంత్రి గారు వెళ్ళే ప్రతి ఊళ్ళోనూ కనిపిస్తున్నాయి. అంతకుముందు శుభ్రంగా ఉండే ఊళ్ళు ఈయన వెళ్తూ ఉంటే మొత్తం ఆ ఊళ్ళో ఉన్న చెట్లన్నీ కొట్టేస్తున్నారు, మొత్తం షాపులు మూయించేస్తున్నారు, జనాన్ని భయపెట్టేస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత బలవంతాన్ని తీసుకొచ్చిన జనం కూడా గోడలు దూకేసి మరి పారిపోతున్నారు. అంతకుముందు పాపం ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన యాత్ర చేసినప్పుడు, పాదయాత్ర చేసినప్పుడు వద్దంటే జనం వచ్చేవాళ్ళు, ఆయన చూడాలి, జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే గోడలు దూకి పారిపోతున్నారు. ఖచ్చితంగా మార్పు అయితే ఖచ్చితంగా ఉంది. అది ఆయన గమనించారు, సంతోషించాలి మనం. ఆయన మార్పుని గమనించారు. ఇంకా ఊళ్ళల్లో అసలు కొండలైతే ఇక్కడ విశాఖపట్నం దగ్గర ఎలా అయితే ఋషికొండ గురించి మాట్లాడుకుంటున్నాం, ఒక్క ఋషికొండ కాదు, మనం అసలు ఆ విశాఖపట్నం చుట్టుపక్కల కానీ ఎక్కడ ఏ కొండ ఉన్నా సరే ఆ కొండల దగ్గర నుంచి మనం ఒక్కసారి కనుక అలా వెళ్తే చాలా కొండలకి ఇదే పరిస్థితి. ఒక్క ఋషికొండ మాత్రమే కాదు. ఎందుకంటే అన్ని కొండల్ని కొట్టేస్తున్నారు, దాన్ని లేఅవుట్ చేస్తున్నారు, ఈ మట్టిని అంతా ఎక్కడికో తీసుకుపోతున్నారు. ఇది ప్రతి చోట గమనిస్తున్నారు. అంటే ప్రతి ఊళ్ళోనూ కూడా మార్పులు జరుగుతున్నాయి. ఈ మార్పులన్నీ కూడా పాజిటివ్ గా ఏ మాత్రం జరగట్లేదు, అన్ని నెగిటివ్ గా మార్పులు జరుగుతున్నాయి. ప్రతి ఊళ్ళోనూ గతంలో ఉన్న ఊళ్ళన్నీ కూడా ఇప్పుడు ధ్వంసం అయిపోతున్నాయి. ఏదైతే కొండలు ఉన్నాయో అవి ధ్వంసం అయిపోతున్నాయి, రోడ్లు గోతులు పడిపోతున్నాయి, ఇలా ప్రతి ఒక్కటి. అందువల్ల ఆ మార్పు అనేది ప్రజలు, ముఖ్యమంత్రి గారు గమనించడం మాత్రమే కాదు, ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇవాళ మన మిత్రులు చెప్పిన దాన్ని చూసిన తర్వాత లైవ్ లో కూడా అందరూ చాలా మంది గూగుల్ చూసుంటారు. గూగుల్ చూసిన తర్వాత వాస్తవాలు ఏంటి, ముఖ్యమంత్రి గారు చెప్తున్న మాటలేంటి, వాస్తవాలు ఏంటి అనేది కూడా ఇప్పుడు గమనించి ఉంటారు. అందువల్ల ప్రతి మార్పుని ముఖ్యమంత్రి గారు మాత్రమే కాదు ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఈ మార్పుల్ని నోట్ చేసుకుంటున్నారు. ఇంకొక 2 నెలలు మాత్రమే టైం ఉంది. అంటే మీరేం చెప్పారు, ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు నేను అది ఇచ్చాను, నేను ఇది ఇచ్చాను అని చెప్పి ఆ నవరత్నాల డొల్లతనం ఏంటో ఇప్పుడు పటాభి గారు చెప్పిన దాంతో బయటపడింది. మొత్తం బటన్ ప్రతి దాంట్లోనే ఉన్నాయి, ప్రతి దాంట్లోనే ఉన్నాయి, ఉండుంటుంది కాదు, ఉన్నాయి, నో డౌట్. కాకపోతే ఇక్కడ అడిషనల్ గా బయటపడింది ఏంటి అంటే 12 లక్షల పెన్షన్లు అసలు ఏమైనాయో తెలియదు అనేది ఇప్పుడు అడిషనల్ గా బయటపడుతుంది. ఏది ఇప్పుడు జనసేన చేస్తున్న ఆరోపణ ప్రకారం, పటాభి గారు చెప్పిన దాని ప్రకారం తీసుకుంటే మనం ఆ నవరత్నాల అమలులో ప్రజలకి అది తల్లులకు కానీ లేకపోతే పేద మహిళలకు కానీ ఎవరికైనా, రైతులకు కానీ ఎవరికైనా వేసే డబ్బులు ఇన్ టైంలో చేరడం లేదు. అక్కడ ఏదో ఖాళీ అయింది అంటారు కదా, అంత ఖాళీ అయిపోయిన పరిస్థితి. ఈ పై మెరుగులు లేకపోతే మేకపోతు గాంభీర్యం అనేది అర్థమవుతుంది. లేకపోతే ఎక్కడ 66 లక్షల పెన్షన్లు, ఎక్కడ 9 లక్షల 10 లక్షల పెన్షన్లు, 14% బటన్ నొక్కగానే టప్పమని పడిపోవాలి లెక్క ప్రకారం. గవర్నెన్స్ అంటే అది అలా ఉంటేనే ప్రజలకి ఒక నమ్మకం ఉంటుంది. ఇవాళ బటన్ నొక్కాడంటే వాళ్ళందరూ ఫోన్లు పెట్టుకుని ఎదురుగా కూర్చుని ఉంటారు. నా అనుమానం రాష్ట్రం అంతా పెన్షన్ల కోసం 3వ తారీఖు వాళ్ళ రాబోయేది పండగ. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ బటన్ నొక్కుతున్నాడు కానీ ఆ పెన్షన్లు పడతాయి అని కూర్చుంటారు కదా. ఏది మరి
లేదు వాలంటీర్లు 3,000 చేసిన సందర్భం, అదే వాలంటీర్లు తీసుకెళ్లి గొప్పగా చెప్పిన సందర్భంలోనే ఈ పరిస్థితి. అదే వాలంటీర్లు తీసుకెళ్లి ఇస్తారనుకునే కాడికి బటన్ నొక్కడం ఎందుకు, వాలంటీర్లు తీసుకెళ్లి ఇచ్చే కాడికి ఇదంతా ఏదో ఉందండి. దీంట్లో ఏదో గ్యాంబ్లింగ్ ఏదో నడుస్తూ ఉంది. అది ఒక పార్ట్. నేను అనేది ఏంటంటే పట్టాభి గారు, ఇందులో ఒక దాంట్లోనే కాదు, మిగతా స్కీముల్లో కూడా ఇప్పుడు మనం ఒకసారి రైతు భరోసా తీసుకుంటే, రైతు భరోసాలో 6,000 నొక్కేస్తున్నారు ఎవ్రీ రైతు దగ్గర ప్రతి సంవత్సరం, అంతే కదా. ఆయన ఇస్తానన్నది 12,000. 12,000 ఇవ్వకుండా కేంద్రం ఇచ్చే 6,000 కలుపుకొని 13,000 ఇస్తున్నారు. ఇట్లా ప్రతి స్కీములో ఇంకా కేంద్ర ప్రభుత్వం నెత్తినోరు బాదుకుంటుంది. మేము ఇస్తున్న ఒక్క స్కీమ్ కూడా డైవర్ట్ చేస్తున్నారు, మేము ఇచ్చింది ఇచ్చినట్టు లబ్ధిదారులకు చేరడం లేదు అనేది బీజేపీ నాయకులు కానీ కేంద్ర మంత్రులు కానీ గగ్గోలు పెడుతున్నారు. సో ఈ మొత్తం అసలు వీటన్నిటినీ స్క్రూటినీ చేయాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది కదా. యా ఖచ్చితంగా వీకే గారు, ప్రతి ఒక్క స్కీమ్ ఏది మొన్న ఈ మధ్యనే ఫీజు రియంబర్స్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం. నేను ప్రత్యేకంగా ప్రెస్ మీట్ కూడా నేను పెట్టి మాట్లాడాను. దాదాపుగా 4 విడతలు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఎగ్గొట్టేశాడు. ఎంత నిస్సిగ్గుగా, లేటెస్ట్ గాని 2022-23 సంవత్సరానికి సంబంధించి 4వ విడత ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ మొన్న ఒక ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్, ఏది కరెంట్ అకాడమిక్ ఇయర్లో నేను టంచనగా నేను ఫస్ట్ క్వార్టర్ ఫీజు ఇచ్చేస్తున్నాను డబ్బులు అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. మరి పోయిన సంవత్సరం 4th క్వార్టర్ డబ్బులు అంటే జాంతానై అసలు క్వార్టర్ ఎత్తేసాడు. దరిద్రంగా ఈ అకాడమిక్ ఇయర్ లో ఇప్పటికీ అసలు అదే కదా, ఇప్పుడు ఈ ఇయర్ కి 3 క్వార్టర్స్ ఇవ్వాల్సింది 1 ఇచ్చాడు. మిగతా 2 క్వార్టర్లు హుష్కాకి ఇంకో 4 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ పోయినట్టే కదా. వసతి దీవెన 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి 10,000 స్ట్రైట్ అవే 10,000 ఎగ్గొట్టేస్తా ఉన్నాడు. ఇస్తున్నది 10,000, చెప్పుకునేది 20,000, ఇస్తున్నదేమో 10,000. ఇప్పుడే ఎవరో ఒక పేరెంట్ మెసేజ్ పెట్టారండి, వాళ్ళు అకౌంట్ నెంబర్తో సహా పెట్టారు. సార్ ఇదిగోండి సార్, మొన్న 29వ తారీఖున ఏది ఫీజు రియంబర్స్మెంట్ బటన్ నొక్కిన రోజున 29వ తారీఖున భీమవరం వచ్చి సీఎం బటన్ నొక్కాడు. డిగ్రీ చదివే మా పాపకు పడింది కేవలం 3,250 రూపాయలండి. అవి కూడా జనవరి 1వ తేదీన పడ్డాయి. మిగతా వాటికి మళ్ళీ దిక్కులేదు. మళ్ళీ ఎప్పుడు బటన్ నొక్కుతాడో మాకు తెలీదు. ఆకివీడు మా ఊరు అని చెప్పి అకౌంట్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ కూడా పెట్టారు. ఇంకేంటి బటన్ నొక్కేది, మళ్ళీ బటన్ డిసెంబర్ రావాలి వేసి చేతులు దులుపుకున్నాడు సార్. ఇవన్నీ లైవ్ ఎవిడెన్సెస్ సార్. ప్రజలు ఎంత దగా పడినట్టు వాళ్ళు ఫీల్ అవుతా ఉన్నారో. బిడ్డల ఫీజులు ఎగ్గొట్టేసి, పెన్షన్లు ఎగ్గొట్టేసి, రైతు భరోసా ఎగ్గొట్టేసి, ఆఖరికి పంట బీమా కూడా ఎగ్గొట్టేశాడు కదా వీకే గారు. ఎంత దారుణం సార్. పంట బీమా కట్టాడా? మొన్న మనం చూసుకున్నాం కదా, 16 మంది రైతులంట, 16 లక్షల మంది రైతులకు సంబంధించి బీమా కట్టాల్సి ఉంటే 16 మంది రైతులకు మొన్న మిగ్జామ్ తుఫాను సందర్భంగా అది కూడా బయటపడింది కదా వీకే గారు. ఈయన గారు బీమా ప్రీమియం కట్టింది కేవలం 16 మంది రైతులకంట. ఇట్లా ప్రతి ఒక్క వర్గాన్ని కూడా నట్టేట ముంచాడు. కాబట్టే ఇవాళ ప్రతి ఒక్కళ్ళు తిరగబడతా ఉన్నారు, రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తా ఉన్నారు. ఈ సైకో మాకొద్దు బాబు అని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున నినదిస్తున్నారు. వెంకటేశ్వర గారు, ఇప్పుడు మీరు చేసిన అలిగేషన్, మీ పార్టీ తరఫు నుంచి చేసిన అలిగేషన్, ఇది చాలా పెద్ద సెన్సేషన్. ఈ అలిగేషన్ చాలా సెన్సేషన్ అవుతుంది. కాకపోతే దీన్ని మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఒకటే, అవతల వైపు నుంచి ఎలాంటి కౌంటర్ అటాక్ లేదు. లేదంటేనే దాని అర్థం వాళ్ళు ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టు. లేకపోతే ఈ పాటికి ఒక 5-6 మంత్రులు, ఓ 10 మంది ఎమ్మెల్యేలు బురోమంటూ వచ్చేసి పడిపోయేవాడు. అలాంటిది ఏం జరగలేదు. సో దీన్ని బట్టి ఇక్కడ క్లియర్గా ఏదో జరిగింది అనేది అర్థమవుతుంది కదా. దీన్ని బయటపెట్టి ప్రజల్లోకి తీసుకెళ్లేది ఎలా? ఒకటి. రెండోది, విచారణ జరగాలంటే ఏం చేయాలి, ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా అండి, మీరు అన్నట్టుగా ఇట్స్ నాట్ అన్ ఎలిగేషన్, ఇట్స్ ఫ్యాక్ట్. అందుకనే వాళ్ళు ఎవరు కూడా ఈ రోజు వరకు కూడా ఎవరు సాహసించలేదు. ఎందుకంటే ఈ తిట్లు బ్యాచ్ ఉంది కదా,
వాళ్ళకి ఏంటంటే తిట్టడం మనకు తెలుసు కానీ ఈ విషయాలు తెలియవు కదా. ప్రీవియస్లో ఏంటంటే గవర్నమెంట్ ఇలాంటి పథకాలన్నిటికి కూడా గవర్నమెంట్ చెక్కులు ఇష్యూ చేస్తే ఆ చెక్కుల నుంచి డబ్బులు డ్రా చేసుకుని ఏ సెక్టర్కి ఆ సెక్టర్ వెళ్ళాయి. సో అప్పుడు అసలు ఏంటనేది తెలిసేది. ఇప్పుడు ఏంటంటే పూర్తిగా మీరు అన్నట్టుగా మాట్లాడితే ఏమంటాడు, అన్నొచ్చాడు నొక్కాడు, డైరెక్ట్ డీబీటీ అంటే డీబీటీ డైరెక్ట్. ఆ డైరెక్ట్ ఎవరికి మేము అడుగుతుంది కూడా అదే. ఆ డైరెక్ట్ గా వెళ్ళాయి ఎవరికి వెళ్తున్నాయి? లబ్ధిదారులకు వెళ్తున్నాయా? నీ దగ్గర ఒకటి ఆల్రెడీ విధానం ఉంది కదా, రివర్స్ టెండరింగ్ విధానం ఉంది కదా. రివర్స్ టెండరింగ్ విధానంలో మీ దగ్గరికి వస్తున్నాయా? మేము చేసిన ఆరోపణలు అదే. ఈ డబ్బులు అయితే ఖచ్చితంగా లబ్ధిదారులు జాగ్రత్తలు. ఇందాక పట్టాభి గారు చెప్పినట్టుగా ఎంత రావాల్సింది, ఫీజు రీయింబర్స్మెంట్ 15,000 ఎంత రావాల్సింది, 3,000 వచ్చినాయి. అంటే మరి రిమైనింగ్ అమౌంట్ ఎవరికి పోయిందండి? అది రివర్స్ టెండరింగ్. రివర్స్ టెండరింగ్ లో మేమేంటి ఎక్కువ ఇచ్చేస్తున్నారని చెప్పేసి తగ్గించే పారదర్శకం కదా, విశ్వసనీయత, పారదర్శకం, అవినీతి లేని ఏం చెప్తా కదా పెద్ద పెద్ద పదాలన్నీ పాప రాసిచ్చారు చక్కగా. అంతవరకు మాత్రం ఆ పదాలు రాసిచ్చారు, అవి చదువుతుంటాడు. ఇక్కడ మేము అడుగుతున్నది ఏది మీ విశ్వసనీయత, ఎక్కడ అవినీతి లేనితనం? ఇవాళ నీవు చెప్పే ప్రకారం డైరెక్ట్ గా డీబీటీ అంటే నువ్వు అక్కడ నొక్కగానే ధన వెళ్ళిపోవాలి కదా వరుసనే. సరే నెట్వర్క్ ప్రాబ్లం, పాపం 60 లక్షలు కాబట్టి నెట్వర్క్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఏదో కొంచెం లేటుగా వస్తానుకోవచ్చు. మరి నువ్వు నొక్కిన సాటే కాకినాడలో ఒక్కటి కూడా వెళ్ళకపోవటం ఏంటి? ఒక్కటి కూడా ఎందుకు వెళ్ళలేదు కాకినాడలో? అక్కడే నొక్కావు కదా. ఎంత నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నా కానీ 10-15 వెళ్ళాలి కదా. మరి మనకు లైవ్ లో కనిపిస్తుంది ఒక్కటి కూడా వెళ్ళకపోవడం. ఒక్కటి కాదు వెంకటకృష్ణ గారు, అసలు పరిస్థితి రైతు భరోసా కేంద్రాలు వాళ్ళు ఇచ్చిందంతా ఆయన చెప్పింది 10,408 రైతు భరోసా కేంద్రాలు కడతారన్నాడు. కట్టిందన్నీ 3,200 కట్టారు. మరి రిమైనింగ్ అన్ని ఏమైపోయినాయి? మరి ఆ బడ్జెట్ అంటే ఏమైపోయింది? ఉపాధి హామీ కింద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఉపాధి హామీ డబ్బులన్నీ కూడా దీన్ని డైవర్ట్ చేసుకున్నారు. పోనీ డైవర్ట్ చేసి కట్టారా? కట్టలేదు. ఆ డబ్బులన్నీ ఏమైపోయినాయి? అసలు ఒకటి కాదు, అదే కవి గారు చెప్పినట్టుగా ఏది అనాహనం కాదు కవితకని సబ్బుపుల్ల అగ్గిపుల్ల ఏది చెప్తారా ఆ సామెతలాగా ఇక్కడ మాకు అసలు స్కామ్ కి మా ఉన్నటువంటి స్కీముల్లో ఏ స్కీము కూడా బార్ కాదు. ప్రతి స్కీము మేము పెట్టిన కారణం ఏంటంటే స్కామ్ కోసమే కదా. అసలు ఏ స్కీములో లేదు. అందుకే నేను అంటుంది గవర్నమెంట్ నుంచి ఎవరైనా సరే పెద్దలు కనుక వస్తే, ఎందుకంటే మా మనోహర్ గారు చెప్పిన తర్వాత ఒక్క మనిషి కూడా రాలా. కారణం ఏంటంటే వాళ్ళకి తెలుసు ప్రతి స్కీములో కూడా స్కామ్ జరుగుతుంది, పెద్ద ఎత్తున స్కామ్ అని తెలుసు కాబట్టి ఎవడు కూడా నోరెత్తలా. ఇప్పుడు కూడా మేమేంటంటే మీరు అడిగినట్టుగా ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాము. రేపు రానున్న రోజులు బహిరంగ సభల ద్వారా తెలుగుదేశము మేము కలిసి బహిరంగ సభలు పెడతాము. ప్రతి బహిరంగ సభలో కూడా ఈయన యొక్క నవరత్నాల్లో పెట్టినటువంటి అమ్మ ఒడి కానీ లేదంటే ఇంకోటి కానీ ఏ ఉన్నాయి కదా, ఈ నొక్కేయండి, ఈ నొక్కే బటన్ నొక్కే కార్యక్రమం అంతా కూడా ఆ నొక్కుడు ఏ రకంగా వెనక్కి నొక్కుకున్నాడు అనేది ప్రతి బహిరంగ సభలో కూడా ఖచ్చితంగా చూపిస్తాము. ఈ లోపుగానే మేము దీని మీద మన గవర్నమెంట్ మీద హైకోర్టుకి వెళ్ళేదన్న పిల్లేసి ఎంక్వైరీకి అడగొచ్చామో అది కూడా చూస్తున్నామండి. ఎందుకంటే ఎలక్షన్కి వచ్చేసాం కాబట్టి మేమంతా ఈ అడావుళ్ళు ఉన్నాము, అది కూడా చేస్తాం. హైకోర్టులో పిల్లేసి ఖచ్చితంగా ఈ స్కామ్ మీద ఎంక్వైరీకి ఆదేశించమని ఆ పని కూడా చేయడానికి కూడా ఆల్రెడీ మేము అనుకున్నాం. మనోహర్ గారు చెప్పారు, ఆ పని కూడా చేస్తాము. అందుకని చెప్తాం ప్రజలందరూ కూడా తెలుసుకోమనేది ఏంటంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి స్కీము కూడా స్కామ్ కోసం పెట్టింది తప్పితే ఎక్కడా కూడా ప్రజాహితం కాదు, ఎక్కడా కూడా రాష్ట్ర అభివృద్ధికి కాదు, ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఉపయోగపడేది కాదు. ఇవన్నీ ఎప్పుడో ఉన్నాయండి. పెన్షన్లు ఇంత ముందు లేవా? హౌసింగ్ స్కీమ్ ఇంత ముందు లేదా? హౌసింగ్ కూడా ఎంత పెద్ద ఎత్తునండి, ఎంత పెద్ద ఎత్తున జగనన్న కాలనీ ఏదో ఊర్లు పెడుతున్నా అన్నాడు. మా గుంటూరు రమ్మని చూపిస్తాను. మా గుంటూరులో నాకు తెలిసి మా గుంటూరుకి దూరంలో ఇచ్చినటువంటి పేరేచర్ల లేఅవుట్ 418 ఎకరాలు. 418 ఎకరాలు దాదాపు రాష్ట్రంలో పెద్దలే ఉంటుంది. ఆ 418 ఎకరాల్లో ఇంతవరకు పట్టుమని 50 ఇళ్లు కట్టలేదండి. మళ్ళీ దానికి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు తమ్ముడు కాంట్రాక్టర్. అక్కడ పెద్ద ఎత్తున కృష్ణానది ఇసుక ఈ రోజు కూడా ఆ లేఅవుట్ మీద వెళ్తుంది. పక్కన ఉన్నటువంటి కొండల నుంచి గ్రాములు ప్రతిరోజు కూడా అక్కడ ఇల్లు కలుతున్నాడు. ఎందుకంటే ఆ లారీల కంట నో బిల్లు ఉండదు. అట్లాగే దానికి ఏమంటాం మనం ఓవర్ హెడ్ కూడా ఓవర్లోడ్ కూడా లేదంట. ఎన్ని టన్నులైనా వేసుకెళ్తుంట లారీలో. ఓవర్లోడ్ లేదు, బిల్లు అవసరం లేదు, దానికి ఫ్రీ. అది ఆ ఫ్రీ అంతా ఎక్కడికి వెళ్తుంది? నేను చెప్పాను 418 ఎకరాల్లో పెద్ద ఎత్తున లేఅవుట్ వేసి ఈ రోజుకి 50 ఇళ్లు కూడా కట్టలేదు. దానికి వెళ్తానికి దారి లేదు, అక్కడికి ఏ లారీలు రాదు. కానీ ఆ పేరుతో మాత్రం రోజు అనునిత్యం కృష్ణానది తీసుకే కొన్ని 100 లారీలు వెళ్తుంది, 100 ట్రిప్పులు కంకర వెళ్తుంది. ఎటుపోతుందో తెలీదు. రైట్ శ్రీరామ్ గారు, ఫైనల్ గా ఒక మాట చెప్పండి. ఇప్పుడు జనసేన చేస్తున్న కేబినెట్ తీర్మానాన్ని కూడా వక్రీకరించి దోపిడీ జరుగుతోంది. అంటే కేబినెట్ లో
56 లక్షలకు ఏమో తీర్మానం చేశారు. చేసి వీళ్ళు 65 లక్షలుగా చెప్పి వీటిని నొక్కేస్తున్నారు అనేది డైరెక్ట్గా అలిగేషన్ ఉంది, మనోహర్ గారు అలిగేషన్ ఆ రోజున. సో దీన్ని బయట పెట్టాల్సిన అవసరం, నిరూపించుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద కూడా ఉంటుంది కదా. ప్రజల్లోకి వెళ్ళిపోతుంది మ్యాటర్. ఇప్పుడు ఆ రోజు ఆయన ప్రెస్ మీట్ కొంత వెళ్తే ఇవాళ ఈ డిబేట్తో పూర్తి స్థాయిలో వెళ్ళిపోతుంది కదా. సో దీన్ని ఎలా ప్రభుత్వం నిరూపించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది, కానీ నిరూపించుకుంటుందా ఈ ప్రభుత్వం? వాళ్లే చేసిన దాన్ని వాళ్లే ఎట్లా నిరూపించుకుంటారు? నిరూపించుకుంటే వాళ్ళు మొహం ఎలా చూపించగలుగుతారు? అందుకే ఇందాక నేనండి, ఇది చాలా సీరియస్ ఇష్యూ అండి. ఈ ఒక్కటే కాదు, ఇందాక మన తెలుగుదేశం మిత్రులు చెప్పినట్టు, పటాబ్ గారు చెప్పినట్టు, కొంత మాత్రమే పడుతోంది పిల్లల విషయంలో కూడా, కొంత మాత్రమే పడుతోంది అంటే ఆ మిగతాది పడిపోయిందని అందరూ అనుకుంటున్నారు. ఎవరు దాని మీద కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు లేరు. ఇది మొత్తం పడిపోయింది అని చెప్పి తర్వాత చూపిస్తున్నారా? నిజంగా పడుతుందా? తర్వాత అయినా పడట్లేదా? ఏంటి అసలు డైవర్షన్ ఏమన్నా జరుగుతోందా? ప్రతి ఒక్క స్కీము ఇలాగే ఉంది కదా. ఆఖరికి ఉద్యోగస్తులు దాచుకున్న డబ్బులు కూడా కొంచెం మార్చేశారు కదా, వాడేసుకున్నారు కదా. ఇవి మళ్ళీ వెనక్కి వచ్చినాయా లేదా? ఉద్యోగస్తుల ఖాతాలోకి వచ్చినాయా లేదా? ఇవి ఎటుపోయినాయి? అలాగే ప్రతి ఒక్కటి కూడా రైతుల విషయంలో 3-4 నెలలు కూడా రాలేదంటే రైతులు, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే వికే గారు, ఇవన్నీ ఫ్రీగా వచ్చేవి. సరే, అసలు మనం ఏమన్నా దీని మీద ప్రశ్నిస్తే ఇది కూడా రాకుండా పోతుందేమో అని ఎవరికి వాళ్ళు సైలెంట్ గా ఉంటున్నారు. ఇది చాలా పెద్ద ప్రమాదం అయిపోతుంది. ఎందుకంటే కంప్లైంట్ చేసేవాళ్ళు లేడు, అందువల్ల దీని మీద ఎంక్వైరీ చేసేవాళ్ళు లేడు. అందరూ ఏమనుకుంటున్నారు, వాళ్ళు చెప్పేస్తున్నారు మేము వెళ్ళిపోయింది, అయిపోయింది, ఎప్పుడు ఇందాక బటన్ నొక్కితే ఇంకా ఆ ప్రోగ్రామ్ అయిపోయినట్టే, మొత్తం అందరికీ డబ్బులు వెళ్ళిపోయినట్టే. అసలు డీబీటీ ఏంటండి? ఒక పక్కన చేతితో తీసుకొచ్చి డబ్బులు ఇస్తున్నారు వాలంటీర్లు. డీబీటీ ఏంటి? అకౌంట్ లోకి డైరెక్ట్ గా వెళ్తే అది డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్. ఇది కాదు కదా. దీన్ని కూడా అలా బటన్ నొక్కడం ఎందుకు అసలు? ఇదే పెద్ద డ్రామా. అందువల్ల ప్రతి ఒక్క స్కీమ్ లోనూ ఇదే జరుగుతుందేమో అని ఒక డౌట్ ఇప్పుడు. లేదండి, జరుగుతోంది. ఇప్పుడు మనకి రైతు భరోసా కానీ, లేకపోతే ఇందాక ఆయన చెప్పిన ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇప్పుడు బయటపడుతున్న పెన్షన్ అన్నిట్లో జరుగుతున్నాయి. సో ఎట్లాగో ప్రజలైతే దీని మీద కీన్ గా ఉండాలి. ఇక డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ లేకపోతే దర్యాప్తు సంస్థల దర్యాప్తులు ఇవన్నీ మరి ముందు జరుగుతాయేమో చూద్దాం. శ్రీరామ్ గారు థ్యాంక్ యూ అండి, వెంకటేశ్వర గారు అండ్ పట్టాభి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ చర్చలో